పూర్ణిమ వదినా, మీరు నా ఫోన్ ఎక్కడైనా చూసారా? ఎక్కడ కనిపించడం లేదు. ప్లీజ్ మీరు ఒకసారి కాల్ చేసి చూడండి. చూస్తుంటే ఎప్పుడు నీ గురించి ఆలోచించే వాళ్ళెవరూ ఉన్నట్టున్నారు. అందుకే కదా నువ్వేం కోరుకుంటే అది నీకు వెంటనే దక్కేస్తుంది. ఏదేదో వాగుతుంటావు. ఇలాంటి పనికిరాని ఆలోచనలన్నీ నీ బుర్రలోకి ఎలా వస్తాయి పూర్ణిమ? వదినా ఏమైంది? పూర్ణిమ వదిన మీరు బానే ఉన్నారా? తెలీదు, వామిటింగ్ వచ్చేలా ఉంది. వామిటింగా? వదినా ఈరోజు లెసన్, మావయ్య మాట కూడా నేను వినకూడదేమో. ఏమైందమ్మా రేఖ? పూర్ణిమకి ఏమైంది? పిన్ని గారు తనకి వామిటింగ్ వచ్చేలా ఉందని అన్నారు. నిజంగానా? ఏమైంది పిన్ని గారు? మీరు ఎందుకు ఇలా నవ్వుతున్నారు? అరే అమ్మా పూర్ణిమ, ఇలారా. ఈ కాలం అమ్మాయిలైనా మీరిద్దరూ పెద్ద ముద్దులే. అరే పూర్ణిమ, మనకి శుభవార్త చెప్పబోతోంది. దుర్గమ్మ తల్లికి శతకోటి నమస్కారాలు. చెకప్ చేయకుండా ఏదేదో మాట్లాడకమ్మా. నోర్మయ్, ఇంకేమీ మాట్లాడకుండా నువ్వు రేపు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు పూర్ణిమని చెకప్ కోసం. నాకు పూర్తి నమ్మకం ఉంది, మన పూర్ణిమ ఖచ్చితంగా శుభవార్త చెప్పబోతోంది. అరే ఆ రేఖ, నెక్స్ట్ నెంబర్ నీదే. నువ్వు రాఘవ్తో ఏమైనా ప్లాన్ చేస్తున్నావో అన్నీ మంచిగా చేసుకో. ఏంటి పిన్ని గారు మీరు మరీను? సిగ్గుపడుతోంది. నేను వెళ్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నువ్వు నాతోరా. ఇదిగో చూడు, నేను కొన్ని విషయాలు చెప్తాను, అవి నువ్వు ఖచ్చితంగా పాటించాలి, సరేనా? పూర్ణిమ శుభవార్త చెప్పబోతుందా? ఇదేలా సాధ్యం? రాఘవ్ మిస్డ్ కాల్ ఉంది. ఏమైనా అనుకో రేఖ, మిస్టర్ తలపొగరు నుంచి నీకు ఏమాత్రం అటెన్షన్ వచ్చినా నువ్వు చాలా ఎంజాయ్ చేస్తావు రేఖ. హలో. హలో, మీరు నన్ను బాగా మిస్ అవుతున్నారా? ఏంటి? అంటే మీరు ఇప్పుడు ఫోన్ చేశారు కదా, సారీ నేను మిస్ అయ్యాను. నేను నీకెందుకు కాల్ చేస్తాను? కానీ మీ నెంబర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, మిస్డ్ కాల్ ఉంది. అది నేను కాదు, వేరే ఎవరైనా నా ఫోన్ నుంచి డైల్ చేసి ఉంటారు. అలా ఎలా పొరపాటున ఎవరైనా చేసేస్తారు? మీ ఫోన్ కి పాస్వర్డ్ ఉంటుంది కదా. అయితే నువ్వేమనుకుంటున్నావు? నేను అబద్ధం చెప్తున్నాను. నేను కూడా అదే అనాలనుకుంటున్నాను, కానీ ఏంటంటే ఫోన్ చేయటం తర్వాత నేను చెయ్యలేదు అనటం, ఇది మనకి చాలా క్యూట్ గా ఉంటుంది. కానీ ఒకవేళ భర్త ఇలా కాకుండా ఫోనే చేయను అనటం మాత్రం చాలా సాడ్ ఫీలింగ్. అది చూడు, నీకేం ఇంపార్టెంట్ పని లేకపోతే నా క్యాబిన్లో ఇంకా చాలా మంది ఉన్నారు, సో నేను నీతో తర్వాత మాట్లాడతాను. సరే, కానీ మీరు ముందు నాకు ఎందుకు ఫోన్ చేశారు? అది మీకు గుర్తొచ్చిన వెంటనే ప్లీజ్ వెంటనే నాకు కాల్ చేసి చెప్పండి. నేను చెప్పాను కదా నేను నీకు కాల్ చేయలేదని. ఓకే అండి, సారీ. నేను ఇంకా ఈ పాటికి మీకు గుర్తొచ్చేసి ఉంటుందని అనుకున్నాను. బాయ్. బాయ్. వెనకంతా సైలెంట్ గా ఉంది, కానీ నాతోనేమో క్యాబిన్ లో చాలా మంది కూర్చున్నారని అంటున్నారు. ఆటో అన్న, మూన్ షైన్ హోటల్కి వెళ్ళాలి. రండి మేడం. పదండి. రాజు ఎవరు?
చాలా పెద్ద పిడకల కన్నావు బబ్లి కుమారి. బాత్రూమ్కి వెళ్ళొస్తాను. ఇదంతా నీ తల తిరగటం వల్లే. తప్పించుకున్నావు. ఈ రాజు పేరు ఎక్కడో విన్నాను. ఎక్కడ విన్నాను? పైగా రాజు నీ కోసం అన్ని చోట్ల వెతుకుతున్నాడు. నువ్వు గనుక వాడి దగ్గరికి వెళ్ళకపోతే వాడే వచ్చేస్తాడు. ఆ మ్యాంగో అతను కూడా రాజు అనే పేరు చెప్పాడు. ఇతను మాటికి తినకెందుకు కాల్ చేస్తున్నాడు? ముందు ఇది తెలుసుకొని తీరాలి. అసలు ఇతనెవరు? రెడ్దా లేక వైట్దా? రెండు పెట్టేద్దా. ఒక దానిలో రెడ్, ఒక దానిలో వైట్. హలో, నా దగ్గర జంబో సర్కస్ 2 టికెట్స్ ఉన్నాయి. అరే వావ్, ఎవరా లక్కీ అమ్మాయి? నువ్వే రేఖా? ఏంటి, నువ్వు మళ్ళీ నాతో జోక్స్ వేయడం మొదలు పెట్టేశావు కదా? లేదు లేదు, నేను సీరియస్ గా చెప్తున్నా. నీకు చిన్నప్పుడు సర్కస్ అంటే చాలా ఇష్టం కదా, అండ్ నేను కూడా ఈ రోజు ఉన్నాను. సో ఇద్దరి కోసం టికెట్స్ తీసుకున్నా. రోహిత్, నాకు చిన్నప్పుడు ఇష్టం. ఇప్పుడు నేను పెద్ద అయిపోయాను. కానీ నువ్వు ఇంకా అక్కడ ఆగిపోయావు అనిపిస్తుంది. ఇప్పుడు నాకు సర్కస్ చూడడం పెద్దగా ఇష్టమేం లేదు. అరే అలా ఎలా? చూస్తేనే కదా నచ్చుతుందో లేదో తెలుస్తుంది. చూడకుండా ఎలా చెప్పేస్తున్నావు? అండ్ ఎవరికి తెలుసు, అది చూస్తే మళ్ళీ నీకు దాని మీద ప్రేమ పుట్టేస్తుందేమో. కానీ ఈ రోజు కాదు. అరే నేను ఆఫీస్ బయటే ఉన్నాను. నేను ఆఫీసులో లేను రోహిత్. అయితే నేను ఇంటికి వచ్చేస్తాను. నేను ఇంట్లో కూడా లేను. మరి నువ్వు ఇంకెక్కడున్నావు? ఇన్ని క్వశ్చన్స్ అడకు. కేవలం ఇది మాత్రం చెప్పగలను. రాఘవ్ కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాను. ఓ, రాఘవ్ కోసం సర్ప్రైజా? నైస్. రొమాంటికా? అలాంటిది ఏదో. బట్ మిస్టర్ పొగర్బోతు నీ సర్ప్రైజ్ డిజర్వ్ చేస్తాడా? రోహిత్, నాకిప్పుడైతే నీ జోక్స్ మరీ పిచ్చిగా అనిపిస్తున్నాయి తెలుసా? సరే ఓకే, ఐమ్ సారీ. నేను నీ పతి పరమేశ్వరుడు గురించి ఏమీ అనట్లేదులే గానీ, సరే ఇంతకీ సర్ప్రైజ్ ఏంటో అది చెప్పు. బహుశా అందులో నేను నీకేమైనా హెల్ప్ చేయగలనేమో. ఒకవేళ చెప్పేస్తే ఇది సర్ప్రైజ్ ఎందుకు అవుతుంది? సరే, నాకు ఇంకా చాలా పనులున్నాయి. టైం కూడా చాలా తక్కువ ఉంది. ఓకే, కానీ బాయ్.